వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పురపాలక సంఘ పరిధిలోని భూ యజమానులు రీసర్వేకు సహకరించాలని పట్టణ మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న కోరారు. ఈ నెల 26 నుంచి భూ రీసర్వేను ప్రారంభిస్తున్నామని తెలిపారు. భూ యజమానులు భవన ఖాళీ స్థలాలు, వ్యవసాయేతర రీసర్వేకు సచివాలయ సిబ్బందికి సహకరించాలని అన్నారు. రీసర్వే పూర్తయిన తర్వాత భూ యజమానులకు ఆస్తికి సంబంధించిన భూ హక్కు పత్రం జారీ చేస్తామని కమిషనర్ వెల్లడించారు. పట్టణంలో ప్రాపర్టీస్కు సంబంధించి రీసర్వే ప్రారంభిస్తున్నాం. గతంలో అంటే సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు గతంలో 100 సంవత్సరాల కిందట అంతటా ఉన్నటువంటి భూములను, వాటి యొక్క కొలతలను, సరిహద్దులు అన్నీ కూడా ఉంచారు, నిర్ధారించారు. వాటిని మళ్ళీ ఇప్పుడు రీసర్వే చేసి రెవెన్యూ రికార్డుల ప్రకారంగా, టౌన్ సర్వేయర్ రికార్డుల ప్రకారంగా చేసి మళ్ళీ వాటికి ప్రతి ప్రాపర్టీకి, అంటే టౌన్లో ఉన్నటువంటి ప్రతి ప్రాపర్టీకి గవర్నమెంట్ ప్రాపర్టీ కావచ్చు, ప్రైవేట్ ప్రాపర్టీ కావచ్చు, వ్యవసాయ భూమి కావచ్చు, ఇండస్ట్రియల్ కావచ్చు, ఇట్లా రకరకాలుగా ఉన్నటువంటి అన్ని ప్రాపర్టీస్కు మళ్ళీ సరిహద్దులు డిసైడ్ చేసేటువంటి ఆ కార్యక్రమం చేసి వాటికి మళ్ళీ ఇంటి శాశ్వతంగా హక్కు పత్రాలు ఇచ్చేటువంటి ఆ ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది. రేపు 26వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది. దీనికి సంబంధించి సచివాలయంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, ప్లానింగ్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ సెక్రటరీ, అమ్యూనిటీ సెక్రటరీ, ఇలా 5 మందితో కూడుకున్నటువంటి బృందం మీ ఇంట్లోకి వస్తారు. మీ ఇంట్లోకి వచ్చి ఒక సర్టిఫికేట్ వాళ్ళు ఇస్తారు. నోటీసు మీకు సర్వ్ చేయబడుతుంది. మీరు ఈ రోజు సర్వేకి రమ్మంటేనుగా ఆ రోజు సర్వేకి వస్తారు. అందులో జరగబోయేటట్టుగా మా దగ్గర ఆల్రెడీ రికార్డ్స్లో మీ ఇళ్లకు సంబంధించిన అన్ని కొలతలు ఉన్నాయి. వాటి ప్రకారంగా ల్యాండ్ పైన అలాంటివి ఉన్నాయా లేవనేసి గ్రౌండ్ ట్రూత్ కొరకు రాబోతారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించుకొని సహకరించాలేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఇందులో ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెన్సీగా అవుద్ది. ఎక్కడ కూడా వేరే విషయాలకు స్కోపే లేదు. అలా ఎక్కడైనా కానీ అలాంటి సమస్యలు కనుక ఉంటే కనుక నేరుగా మా దృష్టికి తేవాలనేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. సో దీన్ని గమనించండి. పట్టణ సుల్తానాబాద్లోని శ్రీ సాయిబాబా దేవస్థానం నందు ది హోల్సేల్ క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ తెనాలి ఆధ్వర్యంలో కార్తీక వనసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన వ్రత మహోత్సవాలలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్తీక మాసాన్ని శుభమాసంగా అభివర్ణించుకుంటారని, ఈ కార్తీక మాసంలో నిత్యనూతనంగా ప్రతి ఒక్కరికి శుభం కలగాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ తరఫున ప్రతి సంవత్సరం కూడా వనసమారాధన కార్తీక మాసంలో చేసుకోవడం అనేది సాంప్రదాయంగా మన సంస్కృతిని కాపాడుకుంటూ అందరూ కలిసే సందర్భాన్ని ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మనందరికీ తెలిసిందే, కార్తీక మాస సందర్భంలో ఆ యొక్క కార్తీక దీపాన్ని ఆ మాసంలో వెలిగించినట్లయితే అన్ని రకాలుగా శుభాలు కలుగుతాయి అని చెప్పి, మరి ముఖ్యంగా ఈ కార్తీక మాసం అంతా కూడా ప్రతి ఇంట్లో కూడా పూజలు, అదేవిధంగా ప్రార్థనలు, దేవతార్చన చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించే ఈ కార్తీక మాసం
D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మురిపాలెం రోడ్లోని ఎస్ బిల్డింగ్ నందు ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే ఉచిత వైద్య శిబిరంలో భాగంగా బీపీ, షుగర్ మొదలగు పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ శారద వైద్య పరీక్షలు చేశారు. మందులతో పాటు ఆహారం, వ్యాయామం, నిబద్ధత పాటించడం వలన వ్యాధి యొక్క తీవ్రతను తగ్గించవచ్చునన్నారు. వ్యాధి ముదరక ముందే తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంటే షుగర్ వచ్చిన వాళ్ళే మనం ఎక్కువగా చూసేది, వాళ్ళకి అసోసియేటెడ్గా ఉన్న కాంప్లికేషన్స్ అనేవి వాళ్ళు డిటెక్ట్ చేసుకోలేకపోతున్నారు. అంటే కొంతమందికి న్యూరైటిస్ ఉంటుంది, అలాగే చెస్ట్ పెయిన్ ఉన్నా కానీ పట్టించుకోకుండా పొలం పల్లికి అట్లా వెళ్ళి అక్కడ సడన్గా కొలాప్స్ అయిపోతున్నారు. ఇవన్నీ ముందుగా మనం కనుక తెలుసుకుని ఉంటే ఇట్లా ఆల్ ఆఫ్ ఏ సడన్ వచ్చే ఎమర్జెన్సీస్ రేట్ కూడా మనం తగ్గించగలుగుతాము. ఎప్పుడైతే అన్నీ ప్లాన్డ్గా జరుగుతాయో ఇద్దరి మీద భారం తగ్గిపోతుంది. అంటే గవర్నమెంట్ మీద మనం దాని యొక్క ఒత్తిడి లేకపోతే తీవ్రత ప్రతి హాస్పిటల్ మీద విపరీతమైన ప్రెషర్ ఉంటుంది, మెయిన్లీ సెకండరీ, టెరిషరీ. ఎందుకంటే ప్రాథమికంగా చేసే దగ్గర మనం ఫెయిల్ అవుతున్నాం. ఎప్పుడైతే ఈ నివారణ అనేది ప్రాథమిక దశలో మనం చేస్తామో దాని యొక్క భారము తగ్గిపోతుంది. అంటే గుంటూరు మనం రిఫర్ చేసే కేసెస్ కానీ అలాగా ఇప్పుడు మేము స్టార్ట్ చేసిన తర్వాత ఎవ్రీ మంత్ కనీసం 4-5 కేసెస్ అలా ప్రివెంటివ్గా వీళ్ళకి ఇది రాబోతుంది అని చెప్పి ఆపేయటం జరుగుతుంది. అంటే మినిమం 4-5 కేసెస్ మనం ఆపటం అనేది మాకు దొరికిన సేవ లేక భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా భావించి ఈ క్యాంప్స్ కంటిన్యూ చేస్తున్నాం. ఇది నాట్ ఓన్లీ ఫర్ షుగరు అట్లా ఏదో లేకపోతే మమ్మల్ని ప్రమోట్ చేసుకోవటం అనేది కాదు. అందుకని ఎక్కువ నేను మీకు కూడా షేర్ చేసుకోవాలనుకున్నది అంటే మీకైనా నాకైనా అది అప్లికబుల్ అండి. ప్రతి ఒక్కళ్ళు 40s 50s దాటిన తర్వాత ప్రత్యేకించి మనం తినే ఆహారంలో అలాగే మనం చేసే వ్యాయామంలో అంటే రెగ్యులర్గా మనం జిమ్స్కి వెళ్ళి ఏం చేయక్కర్లేదు, ఇంట్లో పనిపాట్లు కానీ అలా బాగా చేయాలి. ప్లస్ మంచి నిద్ర, మినిమం 8 hours నిద్ర అనేది కంపల్సరీ. మానసిక ఒత్తిడి అందరికీ తెలిసిందే, అది తగ్గించుకోవాలి. ఇవి చేయటం వలన మీకు మీరు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా సిస్టమ్ మీద కూడా మీ ఈ జబ్బు యొక్క ప్రెషర్ అనేది తగ్గించగలుగుతారు. ధన్యవాదాలండి. పట్టణంలో జరిగిన వివిధ వన సమారాధన కార్యక్రమాలలో మాజీ మంత్రి గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. వైశ్య విద్యానది కమిటీ, వాసవి సేవా సమితి, పట్టణ ఆర్యవైశ్య సంఘం సంయుక్త ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద గల తెనాలి శ్రీ కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి ప్రాంగణంలో జరిగిన కార్తీక వన సమారాధన కార్యక్రమానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి పెండెల వెంకటరావు, పెండెల సుబ్బారావు, తాత శ్రీనివాసరావు, మద్ది మల్లికార్జునరావు, తాడేపల్లి శివలింగేశ్వరరావు, వెంకటరత్నం, శ్రీమన్నారాయణ, తవ్వ నాగప్రసాద్ పాల్గొనగా సంస్థ అధ్యక్షులు సుగ్గుల వెంకటప్పయ్య, గోనుగుండ్ల శ్రీనివాసరావులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పట్టణ ఆర్యవైశ్యులందరూ అదేవిధంగా బంధుమిత్రులు పెద్దలందరినీ పిలిచి ఈ కార్యక్రమంలో ఆశీర్వదించడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నటువంటి పెద్దలు పెండ్యాల వెంకటరావు, సుబ్బారావు, అదేవిధంగా కార్యనిర్వాహకులందరికీ కూడా పేరు పేరున శివలింగ ప్రసాద్ గారికి, అదేవిధంగా వెంకటప్పయ్యకి, వీళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ సంస్కృతిని, ఈ సాంప్రదాయాన్ని కాపాడాలని, తద్వారా దైవచింతనే కాకుండా ఆరాధనే కాకుండా ఈ రోజున ఇలాంటి కార్యక్రమాల ద్వారా అందరం కూడా కలిసి మెలిసి సహపంక్తి భోజనం చేయడం అనేది ఒక విశిష్టమైనటువంటి అంశంగా శ్రీ కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి కమిటీ మరియు పట్టణ ఆర్యవైశ్య సంఘం, వాసవి సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో మేము ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు వన సమారాధన కార్యక్రమాలు చేస్తున్నాము. చాలా అంటే
క్లాస్గా ఉండేటట్టుగా మరి అందరూ కూర్చొని భోంచేసేటట్టుగా ఏర్పాటు చేసి నేను ఏర్పాటు చేస్తున్నాము. మరి అందరూ కూడా ప్రశాంతంగా భోంచేసే విధంగా మేము ఏర్పాటు చేశాము. ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కంటే పోయిన సంవత్సరం 800 మంది వచ్చాం. ఈసారి దాదాపు 2200 మంది అయ్యేటట్టు ఉన్నారు. భోజనాలు జరుగుతున్నాయి. అందువల్ల మరి భోజనానికి వచ్చిన వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండి భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా బోస్ రోడ్లోని నూకల రామకోటేశ్వర కళ్యాణ మండపంలో జరిగిన అగ్నికుల క్షత్రియ కార్తీక వనసమారాధనలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. 5 సంవత్సరాల నుండి అమ్మగారు ఈ కార్యక్రమం సంవత్సరాల నుండి 2000 మందికి పెడతారు. కమ్యూనిటీ తరఫున 2000 మందికి పెడతారంటే ఇక్కడ అంటే 10 మంది కలవటానికి కొద్దిగా వ్యాపారాల నుండి కూడా అందరూ వచ్చి ఇక్కడ చెప్పి ప్రతి వ్యాపారం కొలుంపని నేను స్టార్ట్ చేసి ఎలా ఉంటుందంటే మా వాడు ఆయన విజయం ఖచ్చితంగా వారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. వారి యొక్క సహకారాలు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక మాసంలో ఈ వన సమారాధన కార్యక్రమం అనేది క్రమం తప్పకుండా మన ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా కలిసే కార్యక్రమంగా ఆ రోజున పెద్దలందరినీ రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీ నాయకుల్ని పెద్దల్ని పిలుచుకొని మీరందరూ ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. సాగర ప్రాంతంలో ఉండటమే కాకుండా కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అగ్నికుల క్షత్రియులు, అదేవిధంగా మన టౌన్లో దాదాపు కొన్ని వేల మంది ఇక్కడ అనాదిగా నివసిస్తూ అందరితో కూడా అన్యోన్యంగా ఉంటూ అందరి మన్నలను పొందుతూ అనేక రూపాలుగా అనేక వృత్తుల్లో భాగస్వాములైనటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మరి ఒక రకంగా చెప్పాలంటే మన ప్రాంతానికి అగ్నికుల క్షత్రియులకి ఎవరైనా పెద్ద అంటే మరి మా సోదరుడు వెంకటరమణ అని చెప్పుకోక తప్పదు. అదేవిధంగా మరి ఒక గతంలో మరి మీ అందరికీ తెలుసు కొల్లు రవీంద్ర కూడా మచిలీపట్నం అయినా కూడా మన ప్రాంతానికి ఎప్పుడు పిలిచినా కూడా వచ్చి వీళ్ళిద్దరి నాయకత్వంలో ఈ రోజున మీ అందరికీ ఎక్కడ కూడా ఎలాంటి సమస్య లేకుండా మీ సమస్యల పట్ల స్పందించే నాయకత్వం, మంచి వ్యక్తులు ఉన్నటువంటి వ్యక్తులు మీకు నాయకులుగా ఉన్నారు. అది మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం. పట్టణ బాలాజీరావుపేటలో వెంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం నందు భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. చెరుకూరి రమేష్ బాబు ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో రావి కృష్ణమోహన్, గుంటూరు సంగడిగుంట సాయి దేవాలయం చైర్మన్ లక్ష్మీనారాయణ, రామకృష్ణ, మొవ్వా పున్నయ్య, అర్చకులు మల్లికార్జునరావు, దండపాటి కోటేశ్వరరావు, జొన్నలగడ్డ శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి పట్టణంలో వేయించేస్తున్నటువంటి శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయంలో 15వ వార్షికోత్సవ కార్తీక మాస అన్న సమారాధన సందర్భంగా చెరుకూరి రమేష్ బాబు మిత్రమండలి సహాయ సహకారాలతో అందరి భక్తుల సహకారంతో
ఈరోజు ఈ దేవాలయం దగ్గర అన్నప్రసాదం చేయటం చాలా సంతోషం. మాది గుంటూరు షిరిడి సాయి మందిర్ దేవాలయం మంది. ఆ దేవాలయానికి కూడా 5 సంవత్సరాల నుండి చెరుకూరి రమేష్ బాబు గారు స్వామివారి ఆధ్వర్యంలో ప్రతి గురువారము అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. చెరుకూరి రమేష్ గారి ఆధ్వర్యంలో ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం ముందుకు సాగుతుంది. ఇదే జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. గత 15 సంవత్సరాల నుంచి ఈ సిద్ధి వినాయక దేవ మందిరం దగ్గర నిత్యం ప్రతి సంవత్సరం వచ్చే కార్తీక మాసంలో అన్నదానం జరగటం అనేది ఈ భక్త బృందం మరియు మన కృష్ణమోహన్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో భక్త బృందం యొక్క సహాయ సహకారములతో ఇది జరగాలని కోరుకుంటూ స్వామివారిని వేడుకుంటున్నాను. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో జరుగుతున్న లీ సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న విజ్ఞప్తి. ఆదివారం తెనాలిలో జరిగిన పలు కార్తీక వనసమారాధన కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మహారాష్ట్ర ఎన్నికలలో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన సందర్భంగా విజయోత్సవ వేడుకలు నిర్వహించిన పట్టణ బీజేపీ శ్రేణులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.